చాలామంది భ్రమపడుతున్న రీతి ఏంటంటే భూమి మీద ఎవరు జయశాలు కాలేరు. మరి అలాంటప్పుడు చాలామంది జయశాలి అనే పేరు వారి పేరుకు ముందు ఎందుకు పెట్టుకున్నారు అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి మాత్రమే పెట్టుకోదగిందా ఈ జయశాలి అంటే కాదు. నేను ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. అయితే మనం మాట్లాడుకోవాల్సిన జయశాలి ఆయన కాదు. ఎవరు? యేసుక్రీస్తు వారని చెప్పాలి. మరి యేసుక్రీస్తు వారిని జయశాలి అని బైబిల్ ఎక్కడని చెప్పిందా అంటే చాలాసార్లు చెప్పింది. కానీ మనం అర్థం చేసుకునే కోణంలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నేను లోకమును జయించి ఉన్నాను అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారంటే ఆయన జయశాలి. ఆయన ఎవరు? జయశాలి. మరి ఇప్పుడు లోకాన్ని జయించిన ప్రతి ఒక్కరు ఎవరు? జయశాలు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? అసలు జయశాలి అనే పదం బైబిల్ ఉందా అంటే ఖచ్చితంగా అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో ఒక సందర్భం గురించి మాట్లాడుతూ అక్కడ ఒక బలమైన మాట రాయబడింది. అంటే సందర్భం ఏంటంటే 6వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను, అతనికి కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళను కింద పుట్టినట్లో జయశాలిగా బయలువెళ్ళను అని ఉంది. అంటే ఇప్పుడు జయించుటకు బయలువెళ్ళను అంటే జయశాలిగా అంటున్నాడు. అంటే జయించే ప్రతి ఒక్కరిని మనం ఏమనొచ్చు? జయశాలి అనొచ్చు. ఖచ్చితంగా మనం జయశాలి అనొచ్చు. ముఖ్యంగా క్రైస్తవులు జయశాలులా అంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే ఒక విశ్వాసి క్రైస్తవుడు కాగలిగితే క్రైస్తవుడు జయశాలి అవ్వచ్చట. ఓకేనా? ఒక విశ్వాసి క్రైస్తవుడు కాగలిగితే క్రైస్తవుడు జయశాలి కావచ్చు అని బైబిల్ చెప్తుంది. అంటే విశ్వాసి క్రైస్తవుడు అవ్వాలా? విశ్వాసి క్రైస్తవుడు కాదా అంటే విశ్వాసి క్రైస్తవుడు కావాలంటే మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది. ముఖ్యంగా విశ్వాసం కావాలంటే ఏం కావాలి మనకు? ఫస్ట్ అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట మీ అందరూ తెలుసు. మరొకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వాసం కావాలంటే ఏం చేయాలంటే మొదటగా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమని ఉన్నటకు రుజువునై ఉన్నది. అంటే ఈ రోజున విశ్వాసం అనేది ఇలా లేదు, చాలామందిలో ఇలా లేదు. మరి ఎలా ఉందయ్యా అంటే వాళ్ళకేవో అవసరాల కోసం యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. మా అమ్మాయి పెళ్ళైతే నేను బాప్తిజం తీసుకుంటానని ఒకళ్ళు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నేను బాప్తిజం తీసుకుంటానని మరొకళ్ళు, నాకు పెళ్ళైతే అంటే పెళ్లి చేసుకుంటే బాప్తిజం తీసుకోవాలట కాబట్టి నేను బాప్తిజం తీసుకుంటానని కొంతమంది. ఇలా రకరకాల పరిస్థితుల్లో రకరకాల ఆలోచనతో బాప్తిజమానికి చేరుతున్నారు. అసలు ఏ విశ్వాసంతో బాప్తిజం తీసుకోవాలి మనం? ప్రపంచంలో నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధినిగా మార్చగల పరిశుద్ధుడే నాకు కనబడట్లేదు, ఒక యేసుక్రీస్తు తప్ప. ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తే ఇంతవరకు నేను జరిగించిన ప్రతి పాపాన్ని ఆయన కడిగేస్తాడట. కడిగేసి నన్ను పరిశుద్ధునిగా మారుస్తాడట. అదే విశ్వాసంతో మనం బాప్తిజంలో అడుగుపెట్టాలి. ఇక అక్కడితో ఆగిపోకుండా పరిశుద్ధంగా కడగబడిన మనం మరింత పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేకులు పరిశుద్ధులుగా మార్చే క్రమంగా మన అడుగులు వేయాలి. అలా కాకుండా ఏ ఉద్దేశంతో బాప్తిజం తీసుకున్నా బాప్తిజం చెల్లదు. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. విశ్వాసం అనేది ఏదో ఆశించి ఏదో కలిగిందని కాదు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే యొక్క నిజస్వరూపమును అదృశ్యమని ఉన్నటకు రుజువునై ఉన్నది అంటున్నాడు. అంటే విని నమ్మాలి, పరలోకంలో మనకు చోటు ఉంటుందని విశ్వసించి ఈ బాప్తిజంలో అడుగు పెట్టాలి. ఇలాంటి విశ్వాసం మాత్రమే చెల్లుతుంది, మరి ఏ విశ్వాసాలు చెల్లవని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీరు ఏ విశ్వాసాన్ని బట్టి క్రైస్తవులుగా అనగా బాప్తిజంలోకి అడుగుపెట్టారో ఒకసారి పరీక్షించుకుని ప్రయత్నించండి. ఒకవేళ ఎక్కడైనా బైబిల్కి వ్యతిరేకమైన ఆలోచనతో మీరు బాప్తిజం ముందుకు ఉండుంటే మీ బాప్తిజం చెల్లదు. మరలా దేవుని క్షమాపణ వేడుకొని నిజమైన విశ్వాసంతో మీరు బాప్తిజం పొందుకోవడం అనేది ఉత్తమం అనేది బైబిల్ చెప్తుంది, నేను కాదు, బైబిల్ చెప్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెండోదిగా ఇప్పుడు ఆ విశ్వాసంతో ఎప్పుడైతే మనం అడుగు పెడతామో మనకు తిరగలేదు. ఇక ఖచ్చితంగా అక్కడి నుంచి మన పరిస్థితిని సంపూర్తి చేసుకుంటూ మనం ముందుకెళ్తాం.
ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది క్రైస్తవులు అవుతాం. అంటే క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? క్రీస్తును ధరించుకున్నవారు. ఎప్పుడైతే మనం క్రైస్తవులను అడుగుపెట్టగలుగుతామో, క్రైస్తవుడుగా మనం కొనసాగుతున్నామో, క్రీస్తుని ధరించుకున్న వారంగా ఆయన లోకాన్ని జయించాడట. మనం కూడా లోకాన్ని జయించగలుగుతాం. అంటే క్రీస్తు మనలోనికి వచ్చేస్తున్నట్టు దాని అర్థం ఏంటి? మనం కూడా లోకాన్ని జయిస్తున్నాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం అడుగులు వేస్తున్నాం అని. సో రైట్, ఇప్పుడు చాలామంది విశ్వాసం ఎలా ఉంది? ఈ లోకం మట్టుగా ఉంది. అది కూడా మరి వారిని గురించి బైబిల్ ఏం చెప్తుంది? అది కూడా చూడాలి కదా మనం. బైబిల్ వారి గురించి ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 చాలా స్పష్టంగా వారి గురించి రాయబడింది. ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించేవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు. ఏమంట? మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు. మరి ఈ జీవితకాలం మట్టుకు మనం నిరీక్షించకూడదట, నిత్య జీవ నిమిత్తమై నిరీక్షించాలట. మరి మన విశ్వాసం ఆ స్థాయికి చేరుకోవాలని, ఒకవేళ అలాంటి స్థాయిలో కాకుండా ఇంకా ఈ లోకంలో ఏదో సాధించాలి, ఇంకా ఈ లోకంలో ఏదో కోటలు కట్టాలి అన్నట్టుగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అడుగులు వేయాలనుకుంటే మీకంటే దౌర్భాగ్యం మరి ఎవరు లేరంటుంది. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? నిస్వార్థపూరితంగా ఉండాలి, అలాగే పరలోక సంబంధమైనదై ఉండాలి.